శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, శ్రీరామనవమికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, సీతారాముల కళ్యాణానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, శ్రీరామనవమి రోజు ఏ శ్లోకం చదువుకుంటే, ఏ మంత్రం చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని శ్రీరామనవమి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం ఉన్న రోజు కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు జన్మించాడు. మంత్రశాస్త్రం ప్రకారం అవతార స్వరూపాలు జన్మించిన రోజే వాళ్లకు కళ్యాణం కూడా చెయ్యాలి. అందుకే శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు. ఇది మంత్రశాస్త్ర నియమం. అలాగే దీంతో పాటు సీతారాముల కళ్యాణం శ్రీరాముడి పుట్టినరోజే చేయటం వెనుక ఇంకొక రహస్యం కూడా ఉంది. వాస్తవానికి శ్రీమద్ రామాయణాన్ని కనుక మనం తీసుకుంటే సీతారాముల కళ్యాణం జరిగిన రోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది, అంటే ఉత్తరా నక్షత్రం ఉంది. ఉత్తరా నక్షత్రం ఉన్న రోజు కళ్యాణం సీతారాములకు జరిగినప్పటికీ శ్రీరాముడు పుట్టిన నవమి తిథి రోజు ఏ నక్షత్రం ఉన్నా సరే సీతారాములకు కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేసిన తర్వాతే శ్రీరామచంద్రమూర్తికి పుట్టినరోజు వేడుకలు చేస్తారు. ఎందుకంటే సీతాశక్తి లేకపోతే రాముడి శక్తి లేదు. భద్రాచలం క్షేత్రంలో ఉన్న రూపం కూడా మనకు అదే తెలియజేస్తుంది. సీతమ్మ వారితో కలిసినప్పుడే రాముడి శక్తి ప్రచోదనం అవుతుంది. అందుకే రామకోటి రాసేటప్పుడు కూడా శ్రీరామ అని రాస్తారు. శ్రీరామ అనే పదంలో శ్రీ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి సీతమ్మ వారి స్వరూపం. అంటే సీత స్వరూపం ఉంటేనే రాముడి శక్తి ప్రచోదనం అవుతుంది. కాబట్టి మంత్రశాస్త్రం ప్రకారం అవతార స్వరూపాలు పుట్టినరోజే కళ్యాణం జరపాలి. కాబట్టి ఈ 2 కారణాల వల్ల రాముడి పుట్టినరోజే రాముడికి సీతతో కళ్యాణం చేస్తారు. శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి? పూజ ఎలా చేయాలంటే ఇంట్లో దీపారాధన చేశాక రామ అష్టోత్తరం, సీతా అష్టోత్తరం, ఆంజనేయ స్వామి అష్టోత్తరం ఇవి చదువుకుంటే చాలా మంచిది. అయితే ఈ అష్టోత్తరాలన్నీ చదువుకోలేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో వేదవ్యాసుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే శ్రీరామనవమి రోజు బ్రహ్మాండంగా పూజ చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో చెప్పినటువంటి ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటంటే, నమో బ్రహ్మణ్య దేవాయ రామాయ అకుంఠ మేధసే ఉత్తమ శ్లోకధుర్యాయ న్యస్త దండార్పిత అంగ్రయే. ఇది శ్రీమద్ భాగవతం 9వ స్కందం 9వ స్కందంలో వేదవ్యాసుల వారు చెప్పిన శ్లోకం. ఈ ఒక్క శ్లోకాన్ని ఏ ఇంట్లో అయితే శ్రీరామనవమి రోజు దీపం పెట్టి చదువుకుంటారో వాళ్ళు బ్రహ్మాండంగా శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని అందరినీ పూజించిన ఫలితం కలుగుతుంది. శ్రీరామచంద్రమూర్తికి ఎప్పుడూ పూజలు చేసి ధ్యానం చేసే వేదాంత దేశికుల వారు చెప్పిన తత్వం మొత్తం ఈ శ్లోకంలో ఉంది. ఋగ్వేద సారం మొత్తం కూడా ఈ శ్లోకంలో ఉంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే నమో బ్రహ్మణ్య దేవాయ అంటే ఈ సృష్టి మొత్తానికి కూడా మూలమైన శక్తి ఒకటి ఉంటుంది. దాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ పరబ్రహ్మ స్వరూపమే శ్రీరాముడు అని చెప్పటమే నమో బ్రహ్మణ్య దేవాయ అనే పదంలో ఉన్న అర్థం. ఆ తర్వాత రామాయ అకుంఠ మేధసే అంటూ ప్రార్థిస్తున్నాం. రామాయ అకుంఠ మేధసే అంటే అద్భుతమైన మేధాశక్తి, తెలివితేటలు, ధారణ శక్తి, స్ఫురణ శక్తి ఇవన్నీ కూడా రాముడికి ఉన్నాయి. అందుకే రామాయ అకుంఠ మేధసే అంటూ ప్రార్థిస్తున్నాం. ఆ తర్వాత శ్లోకంలో ఉత్తమ శ్లోక ధుర్యాయ అంటూ ప్రార్థిస్తున్నాం. అంటే రాముడు అంటే కేవలం మనిషి మాత్రమే కాదు, విగ్రహం మాత్రమే కాదు. రామ అనే పదంలోనే విశ్వంలో అద్భుతమైన శక్తి ఉంది. కాబట్టి రామ అనే పదమే కొన్ని వేల కోట్ల శ్లోకాల కంటే గొప్ప పదము. అందుకే ఉత్తమ శ్లోక ధుర్యాయ అన్నారు. అంటే రామ అనే పదం ఒక్కటే పెద్ద పెద్ద స్తోత్రాలు శ్లోకాల కంటే గొప్పది అని అర్థం. ఇక చివరగా న్యస్త దండార్పిత అంగ్రయే అన్నారు. అంటే అర్థం ఏంటంటే అరణ్యంలో
ఋషులందరూ కూడా యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉంటే రాక్షసులు వచ్చి వాటిని ఏదో ఒక రకంగా ఆపాలని ప్రయత్నిస్తున్నప్పుడు మహర్షులందరూ కూడా ధనుర్బాణాలు ధరించిన రాముణ్ణి యజ్ఞం చక్కగా జరిగేలాగా కాపాడమని, రాక్షస సంహారం చేయమని ప్రార్థించారు. ఆ యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తున్నారంటే రాముడి కోసమే చేస్తున్నారు. రాముడి కోసం చేసే యజ్ఞయాగాదులు కాపాడమని, రాముణ్ణే ధనుర్బాణాలతో రక్షణగా ఉండమని మహర్షులు ప్రార్థించారు అన్న అర్థంలో న్యస్త దండార్పిత అంఘ్రయే అంటూ ఇక్కడ శ్లోకంలో చెప్పారు. చాలా శక్తివంతమైన శ్లోకం. ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు అందరూ కూడా శ్రీమద్భాగవతం 9వ స్కందంలో చెప్పిన ఈ ఒక్క శ్లోకం చదువుకోండి. పెద్ద పెద్ద పూజలు, అష్టోత్తరాలు అన్నీ చదివిన ఫలితం కలుగుతుంది. నమో బ్రహ్మణ్య దేవాయ రామాయ అకుంఠ మేధసే ఉత్తమ శ్లోకధుర్యాయ న్యస్త దండార్పిత అంఘ్రయే. అలాగే శ్రీరామనవమి నుంచి ప్రారంభించి రామకోటి రాస్తే చాలా మంచిది. రామకోటి రాసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తూ రామకోటి రాయాలి. రామకోటి పుస్తకాన్ని ముందుగా కొనుక్కొని పెట్టుకోవాలి. శ్రీరామనవమి రోజు రామకోటి పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచి దాన్ని పుష్పాలతో అలంకరణ చేసి అక్కడ దీపం వెలిగించి ఆ తర్వాత శ్రీరామనవమి నుంచి రామకోటి రాయటం ప్రారంభించాలి. రామకోటి పుస్తకం కొనుక్కోవటం వీలు కాకపోతే ఒక ఖాళీ పుస్తకంలో గళ్ళు కొట్టుకొని ఆ పుస్తకాన్నైనా పూజలో ఉంచి పుష్పాలతో అలంకరణ చేసి శ్రీరామనవమి నుంచి రామకోటి రాయటం ప్రారంభించాలి. రామకోటి రాస్తున్నప్పుడు ఎలా రాయాలి? సంఖ్య పూర్తి కావటం కోసం రాయకూడదు. మనస్సులో ఏకాగ్రతతో మనస్సు రాముడి మీద పెట్టి రామకోటి రాయాలి. సంఖ్య ఎన్ని రాసినా పర్వాలేదు. అయితే రామకోటి రాసేటప్పుడు శ్రీరామ అని రాస్తూ వెళ్ళాలి. శ్రీరామ అని రాసేటప్పుడు శ్రీరామ అని రాయటం పూర్తయిపోయేలోపు మనస్సులో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోండి. అలా అనుకుంటూ శ్రీరామ అని రాస్తూ వెళ్ళండి. రామకోటి రాసే వాళ్ళు ఎవరైనా సరే శ్రీరామనవమి నుంచి ప్రారంభించి రామకోటి రాస్తూ ప్రతిరోజు కూడా రామకోటి రాయటం పూర్తయిన తర్వాత ఆ పుస్తకం పూజా మందిరంలోనే ఉంచండి. దానికి ఉపయోగించిన కలం కూడా పూజా మందిరంలో ఉంచండి. వేరే వాటిని రాయటానికి ఆ పుస్తకం ఉపయోగించకూడదు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా నిర్ణీత సంఖ్యలో రాయటం పూర్తి చేసినప్పుడు సరి సంఖ్యలోనే పూర్తి చేయాలి. కొన్ని నామాలు రాస్తున్నారనుకోండి, సరి సంఖ్యలో రాయటం పూర్తి చేయాలి. ఆ తర్వాత మర్నాడు మళ్ళీ ప్రారంభించాలి. బేసి సంఖ్యలో రాయటం పూర్తి చేసి రామనామాలు ఆపకూడదు. 1,00,000 నామాలు రాసిన తర్వాత మాత్రం ప్రత్యేకమైన పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం చుట్టుపక్కల వాళ్ళకు పంచిపెట్టండి. కోటి నామాలు రాసిన తర్వాత శ్రీరామాని కోటిసార్లు రాసిన తర్వాత భద్రాచలం క్షేత్రంలో ఆ పుస్తకం ఇచ్చేయండి. అయితే కొంతమందికి అనారోగ్య కారణాల వల్ల, వయస్సు వల్ల కోటిసార్లు రాయటం వీలు కాదు. అటువంటప్పుడు ఎన్ని రాయగలిగితే అన్నే రాసి ఆ తర్వాత ఒక పసుపు వస్త్రంలో ఆ పుస్తకాన్ని నుంచి ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టండి. ఎటువంటి దోషము ఉండదు. రామకోటి శ్రీరామనవమి నుంచి ప్రారంభించి రాస్తూ ఉండండి. అద్భుతమైన ఫలితాలు పొందండి. అలాగే శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకు జపించుకోవాల్సిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది. దాన్నే గారుడీ పరావిద్య మంత్రం అంటారు. ఇది గరుడ పురాణంలో చెప్పారు. చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా తిరిగి బ్రతికించగలిగినటువంటి శక్తి ఈ గారుడీ పరావిద్య మంత్రానికి ఉంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. ఇది మంత్రం. యక్షి ఓం ఉం స్వాహ. ఈ మంత్రాన్ని శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకు 108 సార్లు చదవండి. ఏదైనా నీళ్లు తీసుకుని ఆ నీళ్ల మీద చెయ్యుంచి ఈ మంత్రం చదివి ఆ నీళ్లు కనుక మరణానికి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఆ మరణ సమస్య నుంచి బయటపడతారు, అపమృత్యు నుంచి బయటపడతారు, తిరిగి ఆరోగ్యవంతులవుతారని గరుడ పురాణంలో చెప్పారు. అంతటి శక్తివంతమైన మంత్రము గారుడీ పరావిద్య మంత్రము యక్షి ఓం ఉం స్వాహ. దాన్ని కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 108 సార్లు పారాయణ చేయండి. అలాగే వివాహం కావలసిన వాళ్ళు ఎవరైనా సీతారాముల కళ్యాణాన్ని దర్శించి ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధారణ చేసినట్లయితే దానివల్ల వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే రాముడికి సంబంధించిన స్తోత్రాలలో రామరక్షా స్తోత్రం అని ఉంటుంది. చాలా శక్తివంతమైన స్తోత్రం. ఇందులో 38 శ్లోకాలు ఉంటాయి. కానీ ఆ 38 శ్లోకాలలో కూడా కేవలం 5:30 శ్లోకాలు చాలా శక్తివంతమైనవి. ఆ 5:30 శ్లోకాలు కూడా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ కాపాడే శక్తి కలిగి ఉన్న శ్లోకాలు. ఆ శ్లోకాలు ఏంటంటే 4వ శ్లోకంలో మధ్య భాగము,
5, 6, 7, 8, 9 శ్లోకాలు. ఈ 5:30 శ్లోకాలు రామరక్షా స్తోత్రంలో శరీర అవయవాలకు సంబంధించినవి. ఒక్కొక్క అవయవాన్ని కాపాడమని ప్రార్థించడమే వాటిలో ఉంటుంది. రామరక్షా స్తోత్రం అనేది స్వయంగా రాముడి తల్లి అయినటువంటి కౌసల్యాదేవి రాముడు అరణ్యానికి వెళ్తున్నప్పుడు చెప్పిన స్తోత్రము. ఈ స్తోత్రాన్ని శ్రీరామనవమి రోజు వింటేనే చాలు శరీరంలో ఉన్న అన్ని రకాలైన అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. ఎవరైనా రామరక్షా స్తోత్రాన్ని శ్రీరామనవమి రోజు 3 సార్లు పారాయణ చేసి ఆ తర్వాత వడపప్పు పానక నైవేద్యం పెడితే శరీరానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.